ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలా అయితే నాకు ఇంకా మంచి మోటివేషన్ వస్తుంది అనమాట, ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని. సో ఈరోజు కూడా జిమ్కి అయితే వచ్చాను. సో ఈరోజు వచ్చేసరికి జస్ట్ ఇంకా ట్రైసప్ అనమాట. అంటే పుష్ పుల్ లెగ్ అని ఒక సిరీస్ ఉంటుంది, వర్కౌట్ ప్లాన్, వర్కౌట్ షెడ్యూల్. సో దాన్ని అయితే ఫాలో అవుతున్నానండి నేను. దానివల్ల మనకి మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి అన్నమాట. సరే ఇంక జిమ్కి వెళ్ళిపోదాం పైకి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం వచ్చేసరికి 1:30 అవుతుంది. సో భోజనంకి అయితే వచ్చానమాట. సో భోజనంలో ఇప్పుడు వచ్చేసరికి లంచ్ వచ్చేసరికి 50 grams మిల్ మేకర్ అనమాట, ఇంకా క్యారెట్ తురుము, జస్ట్ ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి కోసి జస్ట్ మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ లాగా లైట్గా చేసుకొని తినేయడమే, అది లంచ్ అనమాట. సో డైట్లో ఇది ఒక భాగం అనమాట. ఓకే చేసేద్దాం పదండి. ఇంకా పిల్లల కోసం అయితే మార్నింగ్ లక్ష్మి బఠానీ కర్రీ వండింది, ఇంకా చారు అయితే పెట్టిందనమాట. సో వాళ్ళు అయితే తింటున్నారు. పండు వాడు ఇప్పుడే పడుకొని లేసాడు, స్కూల్ హాలిడేస్ కదా. హాయ్ చెప్పరా. చిన్నాడు పూరివాడు అయితే పడుకున్నాడు, మళ్ళీ ఇస్తే ఆడు కూడా అన్నం తింటాడు. సరే ఇంకా చేసేద్దాం మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్. బాగా వేగిన తర్వాత మిల్ మేకర్ అయితే వేసుకుందాం. మిల్ మేకర్ మాత్రం గట్టిగా పిండేసి వేయాలి, వేస్తే బాగుంటుంది. సో మనం ఆయిల్ ఎక్కువ యూజ్ చేయం కాబట్టి మ్యాక్సిమం సిమ్లో పెట్టుకొని వండుకోవాలి, లేదంటే మాడిపోద్ది, తర్వాత తినబుద్ధి అయ్యి మనకి. ఎండాకాలం వేడి నీళ్ళు, ఇంకా చల్లనీళ్ళు వేసినా సరే ట్యాంక్లోనే ఈ నీళ్ళన్నీ వేడెక్కిపోయండి. ఇంకా మనం ఎంత బాగా ఇచ్చేసినా సరే ట్యాప్ ఆన్ చేస్తే చాలు కాలిపోతుంది చెయ్యి, కాలిపోతుంది. పూరి కాలిందే.
చూస్తున్నాను కాలిపోతుంది చెయ్యి. అబ్బో కాలిపోతుంది. చల్లనీళ్ళు వేసిందా? ఒక ఐడియా ఈ నీళ్ళు చల్లనీళ్ళు. అసలు చెప్పాలంటే దీనికి ఆలివ్ ఆయిల్ యూజ్ చేయాలండి. ఎప్పుడైనా మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మాత్రం ఆలివ్ ఆయిల్ తీసుకోండి, లేదంటే ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే వాడండి. కుకింగ్ కోకోనట్ ఆయిల్ అయితే ఉంటుంది. మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్, అసలు మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ ఎంత తింటున్నామంటే సో ఫ్యాట్ బర్న్ అవ్వాలి, మనకి మజిల్ అయితే రావాలి బాడీలో. సో అందుకు ఇది తింటున్నాం అనమాట. యాక్చువల్గా క్యాబేజీ, క్యాప్సికమ్ ఇవన్నీ ఉంటే చాలా బాగుంటుంది, కానీ ప్రస్తుతానికి అవేం లేవు. అందుకు జస్ట్ ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, క్యారెట్ తోటి అయితే సరిపెడుతున్నాను అనమాట. మెల్లగా స్టార్ట్ చేసాను అనుకోండి, తర్వాత అన్నీ ఉన్నప్పుడు సీరియస్గా చేసినప్పుడు ఇంకా మంచిగా రిజల్ట్స్ అనేవి బాగా వస్తాయి అన్నమాట. అది మెయిన్ థీమ్. దానికి రెడీ అయిపోయింది మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్. టేస్ట్ ఇంకా చూడలేదు ఎలా ఉంటుందో. అసలే ఎండాకాలం, చల్లగా అయిన తర్వాత టేస్ట్ చూద్దాం. ఓకే, ఫ్యాన్ దగ్గర పెడదాం పూరి. సరే నేను వెళ్తాను. ఫ్రెండ్స్, యాక్చువల్గా అది మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ చేశాను కదా, అది తిన్నప్పుడు వీడియో తీయడం మర్చిపోయానండి. సో ఆఫీస్ నుంచి ఒక అతను వచ్చాడు అనమాట. మా ఇంట్లో పడిపోయి మర్చిపోయాను అనమాట. సో ఏమనుకోకండి, సారీ. ఫ్రైడ్ రైస్ అయితే బాగానే వచ్చింది. తర్వాత ఇప్పుడు వచ్చేసరికి నైట్ డిన్నర్ వచ్చేసరికి కీరా దోసకాయ 80 గ్రామ్స్ అనమాట. అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ మిల్ మేకర్ కర్రీ అనమాట. నైట్ కూడా మిల్ మేకర్ కర్రీ, 2 రోటీ అనమాట. రోటీ వచ్చేసరికి 2 కలిపి 100 గ్రామ్స్ ఉండాలి. మిల్ మేకర్ 50 గ్రామ్స్. యాక్చువల్గా వెజ్ పెట్టుకున్నాను కాబట్టి ఎక్కువ సోయా చంక్స్ని అయితే నేను రికమెండ్ చేస్తాను. సో నాన్ వెజ్ అనుకోండి, మీరు 100 గ్రామ్స్ చికెన్ తీసుకుంటే సరిపోద్ది. డైలీ మధ్యాహ్నం 100 గ్రామ్స్ చికెన్, 250 గ్రామ్స్ రైస్ అయితే, అంటే బాడీ వెయిట్ బట్టి ఉంటుంది. సో నాకైతే 100 గ్రామ్స్ చికెన్ తీసుకోవాలి. సో డైలీ నేను చికెన్ తినలేను, అందుకని చెప్పి వెజ్ ఫాలో అవుదామని చెప్పి సోయా చంక్స్ అయితే ట్రై చేస్తున్నాను. సో సోయా చంక్స్ ఆల్రెడీ ఇంతకుముందు నేను ట్రై చేశాను, నాకు వర్కౌట్ అయ్యింది. సో మెల్లమెల్లగా ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. టైం పడుతుంది అదనమాట. సో 2 రోటీ వచ్చేసరికి 100 గ్రామ్స్, ఇది వచ్చేసరికి 50 గ్రామ్స్ సోయా చంక్స్ అనమాట. కొద్దిగా డైట్ ఫాలో అవుతూ మెల్లమెల్లగా ఒక మంచి బాడీ అచీవ్ చేయడానికి ట్రై చేద్దాం. శాలరీ పెడితే ఆయిల్ కూడా మార్చేద్దాం. ఆలివ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ తీసుకున్నా. పూరిగోడికి చపాతీ కావాలంట. ఓకే ఫ్రెండ్స్, రేపు మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.